గుండమ్మ, ఏమైంది? తెలియట్లేదు బామ్మగారు. లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇంతకీ పల్లవి ఎక్కడ కనిపించిందిరా? మన కాలేజ్ స్టోర్ రూమ్లో పడుందన్న. స్టోర్ రూములోనా? డాక్టర్, మా అమ్మాయికి ఎలా ఉంది? తనేదో విషవాయువు పిలిచింది. పరిస్థితి క్రిటికల్గానే ఉంది. టూ 3 అవర్స్ అయితే కానీ ఏం చెప్పలేం. బహుశా చెప్పకూడని వార్త చెప్పాల్సి వస్తుందేమో. త్వరగా రా. అది కాదు గుండమ్మ, వీళ్ళ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతుందని మీరు భయపడుతూనే ఉన్నారు. కానీ మేమెవరూ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నది చూస్తుంటే నీ అనుమానమే నిజమనిపిస్తుంది. డాక్టర్, నథింగ్ టు వరీ. ఆ అమ్మాయి అదృష్టం బాగుంది. ప్రాణానికి వచ్చిన ప్రమాదం అయితే లేదు. డాక్టర్, మేము వెళ్ళి చూడొచ్చా? వెళ్ళండమ్మా, ఎక్కువగా మాట్లాడించకండి. అలాగే డాక్టర్, రండి. పల్లవి అమ్మా, అసలు నువ్వు కాలేజ్ స్టోర్ రూమ్లో పడుంటావేంటి పల్లవి? నిన్నెవరైనా ఏమైనా చేశారా? నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎస్ఐ గారు, మీరొచ్చారేంటి? ఇదెవరో కావాలని చేశారని నాకు అనుమానంగా ఉంది. దాని మీద హత్య ప్రయత్నం జరిగిందన్న డౌట్తోనే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాను. ఎస్ఐ గారు, తను మా అమ్మాయి. తన గురించే నేను కంప్లైంట్ ఇచ్చింది. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? కాలేజ్ స్టోర్ రూమ్లో స్పృహ లేకుండా పడుందండి. రాత్రైనా ఇంటికి రాకపోయేసరికి కంగారుగా తన గురించి వెతకడం మొదలుపెట్టాం. ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేశాం, కానీ ఎక్కడ ఏమీ తెలియలేదు. చిన్న డౌట్ వచ్చి కాలేజ్కి వెళ్ళాం. అక్కడే కనిపించింది. అంతేకాదండి, అక్కడేదో విషవాయువు పీల్చిందంట. ప్రాణాలకు గ్యారంటీ లేదని డాక్టర్లు చెప్పారు. భగవంతుడి దయ వల్ల బ్రతికి బట్టకట్టింది.
కెమికల్ ల్యాబ్లో అయితే పాయిజన్ ఉండే అవకాశం ఉంది, కానీ స్టోర్ రూమ్లో పాయిజన్ ఉండటం ఏంటి? నాకు అదే డౌట్ వచ్చింది ఎస్ఐ గారు, అందుకే మీకు ఇన్ఫార్మ్ చేశాను. చెప్పమ్మా, నీకెవరి మీదైనా అనుమానం ఉందా? అసలు ఏం జరిగిందో డీటెయిల్గా చెప్పగలవా? ఎస్ఐ గారు, ఆ అమ్మాయిని ఎక్కువగా మాట్లాడించొద్దని డాక్టర్ గారు చెప్పారండి. సరేనమ్మా, ఒక పని చేయండి. మీ మీద హత్య ప్రయత్నం జరిగినట్టు కంప్లైంట్ రాసివ్వండి, మేము ఎంక్వైరీ చేస్తాం. హత్యా ప్రయత్నం ఏంటి, ఎంక్వైరీ చేయడం ఏంటండి? మీరు అలా ఎంక్వైరీ చేస్తే మా కాలేజ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాలేజ్కి బ్యాడ్ నేమ్ అంటావేంటే? అవును మరి, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే కాలేజ్ పరువు పోదా? ఇది మీ కాలేజ్ పరువు పోవడానికి సంబంధించిన విషయం కాదు, నా కూతురు ప్రాణాలకు సంబంధించిన విషయం. ఎంక్వైరీ చెయ్యాల్సిందే, నిజానిజాలేంటో తెలియాల్సిందే. కానిస్టేబుల్ సార్, కంప్లైంట్ తీసుకోండి. ఓకే సార్. సంతకం పెట్టించు. చూడమ్మా, ఇందులో నీ మీద హత్య ప్రయత్నం జరిగినట్టు నువ్వు అనుమానిస్తున్నట్టుగా స్టేట్మెంట్ రెడీ చేశాం. నువ్వు సంతకం పెట్టు. నువ్వేం అనుమానించక్కర్లేదు, ఖచ్చితంగా అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తాం. దీనికి ఎవరైనా కారకులై ఉంటే ఖచ్చితంగా హత్యా ప్రయత్నం కింద వాళ్ళని శిక్షిస్తాం. సంతకం పెట్టమ్మా. అవసరం లేదు ఎస్ఐ గారు. అదేంటి పల్లవి అలా అంటున్నావు? అవసరం లేదంటున్నావేంటి? నా మీదెవ్వరూ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదమ్మా. ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోతే నువ్వు స్టోర్ రూమ్లో ఎలా ఉన్నావు? అసలు అక్కడికి ఎలా వెళ్ళావు? విషవాయువు ఎలా పీల్చావు? అది నాకు తెలీదండి. క్లాస్ అయిపోయిన తర్వాత నేను బయటకు వస్తుంటే కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అలా మెల్లగా కారిడార్లో నడుచుకుంటూ తెలియకుండానే స్పృహ తప్పి పడిపోయాను. బహుశా ఆ కళ్ళు తిరగడం వల్ల నేను నడుచుకుంటూ స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయి ఉంటాను. సరే, ఒకవేళ నువ్వు అలాగే స్టోర్ రూమ్లో కళ్ళు తిరిగి పడిపోయావనుకుంటే నీ సెల్ ఎవరు స్విచ్ ఆఫ్ చేశారు? ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది?